దేవుని ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ ఉన్నాను. మరి ముఖ్యముగా వేదికను అలంకరించిన నాతోటి జత పనివారు, మరి ముఖ్యముగా ఈ స్థానిక సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులరా, ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రఖ్యాతి నొంది పతనమవుతావా? ప్రఖ్యాతి నొంది పతనమవుతావా అనగా, ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత, లేదా ఒక మంచి పేరు సంపాదించుకొని, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి పతనమైపోతావా? అలా సాధ్యమా? అలా పతనమైపోవడం అనేది జరుగుతుందా? పతనమైన వారు ఎవరైనా మన ముందు కనబడుతున్నారా? చరిత్రను మనం నేర్చుకోవాలి, చరిత్రను మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్రైస్తవునికి చరిత్ర తెలియాలి అని చెబుతుంటాను. చరిత్ర ఎందుకు తెలియాలి అని ఒకవేళ ప్రశ్నిస్తే దానికి బైబిల్లో 2 సమాధానాలు ఉంటాయి. ఒకటి బోధ కలుగు నిమిత్తము అంటాడు, 2 బుద్ధి కలుగు నిమిత్తము అంటాడు. ఈ 2 విషయాలు కూడా పౌలు గారు రోమా సంఘానికి, అలానే మరొకటి కొరింథీ సంఘానికి చెప్పడం, రాయడం బైబిల్లో మనం చదువుకున్న విషయం. చరిత్ర ఎందుకు మాకు? ఎక్కువ మంది క్రొత్త నిబంధన ఎక్కువగా చదువుతూ ఉంటారు. చదవాలి, చదువుకోవాలి, వద్దు అని నేను చెప్పను. మీకు క్రొత్త నిబంధన చదువుకోవటం వలన మీకు ఎంతవరకు బైబిల్ అర్థమవుతుందో చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్పగలను. ఏంటంటే, మీకు క్రొత్త నిబంధన బాగా అర్థం కావాలంటే ముందు పాత నిబంధన మీకు తెలియాలి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ముందుగా వచ్చింది పాత నిబంధన, ఆ తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన. అసలు క్రొత్త నిబంధన ఎందుకు వచ్చింది? క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధనలో అనేకమైనటువంటి సందర్భాలను యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ, అపోస్తలులు కానీ పదే 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 వాటిని మాట్లాడుతూ ఉండటం అనేది మనకు కనబడుతుంది. అటువంటప్పుడు మనకు పాత నిబంధన తెలియకుండా క్రొత్త నిబంధన ఎలా అర్థం చేసుకోగలమంటారు? అందుకే తప్పనిసరిగా క్రొత్త నిబంధన మీకు బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా పాత నిబంధన తప్పనిసరిగా తెలియాలి అంటా నేను. అది రైట్. అది ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి ఇప్పుడు చెప్పాను కదా 2 విషయాలు. ఒకటి బోధ కలుగు నిమిత్తము అంటాడు రోమపత్రికలో 15:4లో, మీకు బోధ కలుగు నిమిత్తము అన్నాడు. రెండో విషయం ఏం చెప్పాను? కొరింథీ సంఘానికి చెబుతున్నప్పుడు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మీకు బుద్ధి కలుగు నిమిత్తము ఇవన్నీ వ్రాయబడ్డాయి అని మాట్లాడతాడు. అంటే మనకు బోధ, మనకు బుద్ధి ఎక్కడుందన్నమాట? పాత నిబంధనలో ఉంది. మనకు బోధ కలగాలన్నా, మనకు బుద్ధి రావాలన్నా ఎక్కడుందన్నమాట? పాత నిబంధనలో ఉంది. అందుకే తప్పనిసరిగా పాత నిబంధన తెలియాలి. రైట్. ఎందుకంటే ఈరోజు మన పాఠం ఎక్కువగా పాత నిబంధన మీద ఆధారపడిన పాఠం. ప్రియులారా, ప్రఖ్యాతి నుండి పతనమవుతావా అంటే, ఒక మంచి పేరు సంపాదించుకొని మరలా తిరిగి పడిపోతావా?
ఒక స్థాయికి వచ్చి కుప్పకూలిపోతావా? ప్రియులారా, ఒకసారి చరిత్రలో ఇశ్రాయేలీల చరిత్ర అనగానే మరలా ఏదో ప్రపంచ చరిత్రనో లేదంటే మన భారతదేశ చరిత్రనో అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్లో 12 చరిత్ర పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలలో బైబిల్లో ఉన్న 12 చరిత్ర పుస్తకాలు ఎవరి చరిత్రను తెలియచేసే పుస్తకాలు? ఇశ్రాయేలీల చరిత్రను తెలియచేసే పుస్తకాలు అవన్నీ కూడా. కనుక కంప్లీట్గా ఇశ్రాయేలీల చరిత్ర తెలియాలి అని అంటే ఆ 12 పుస్తకాలు బాగా మనం చదువుకొని ఉండాలి. ఓకేనా? బాగా చదువుకొని ఉండాలి. బాగా చదువుకొని ఉండాలి అని అంటే ఏదో మీరు లోక సంబంధమైన డిగ్రీలు, పీజీలు ఇవి కాదు నేను చెప్పేది. బైబిల్లో ఈ 12 పుస్తకాలు బాగా తెలిసి ఉండాలి అని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు కనానుకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్న తర్వాత న్యాయాధిపతుల పాలన సుమారు ఒక 300 నుంచి 400 సంవత్సరాల వరకు న్యాయాధిపతుల పాలన కొనసాగుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీల పరిపాలన, క్షమించండి, రాజుల పరిపాలన ఆరంభమవుతుంది. ఈ రాజుల పరిపాలనలో మొట్టమొదటి రాజు సౌలు గారుగా మనకు సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం నుంచి అది నా ప్రస్తావన మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయం నుంచి ఆ సౌలు గారి ఆ రాజ్య ప్రస్తావన ఆరంభమవుతుంది రాజుగా. అప్పటికి 12 గోత్రాల వారు కలిసి ఉంటారు. అది సమైక్య రాజ్యముగా ఉంటుంది. 40 సంవత్సరాలు సౌలు రాజ్యాన్ని పరిపాలించాడు. సౌలు తర్వాత రాజు దావీదు. ఆయన ఒక 40 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. ఆ దావీదు గారి తర్వాత రాజు సొలొమోను, ఆయన కుమారుడు. ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇలా ఈ ముగ్గురు 40 ఇలా ఈ ముగ్గురు ఇలా 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సొలొమోను మరణం అనంతరం అతని కొడుకు, సొలొమోను గారి కొడుకు రెహబాము రాజు అవుతాడు. రెహబాము రాజు అయిన తర్వాత రెహబాము ఎలాంటి వాడంటే మూర్ఖుడు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మూర్ఖుడు. ఎంతటి మూర్ఖుడంటే పెద్దలందరూ వచ్చి చెప్తారు, కానీ పెద్దల మాట పట్టించుకోడు. పెద్దలు అంటే వయసులోనే పెద్దలు కాదు, అనుభవం. మరి మాటను ఆలోచించాలి. కానీ ఇతను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే తన వయసులో ఉన్న సమ వయస్కులైనటువంటి తన స్నేహితులైనటువంటి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వారి సలహాలు తీసుకొని వారు చెప్పిన మాట విని రాజ్యము 2 ముక్కలైపోవటానికి కారకుడుగా కనపడతాడు ఈ రెహబాము పరిపాలనలో రాజ్యము 2గా విడిపోయింది. అలా ఈ రెహబాము పరిపాలనలో రాజ్యము 2గా విడిపోతున్నప్పుడు 10 గోత్రాల ప్రజలంతా కూడా ఒకవైపు వెళ్ళిపోయారు. మరో 2 గోత్రాల ప్రజలు మరొక వైపు. ఈ 10 గోత్రాల ప్రజలంతా కూడా వీరు ఉత్తర రాజ్యముగా వారిని ఇశ్రాయేలీలుగా పిలవటం. ఆ తర్వాత మరో 2 గోత్రాల ప్రజలు యోధా, బెన్యామీను, వీరిని వచ్చేసి యూదా రాజ్యంగా పిలవటం లేదా దక్షిణ రాజ్యంగా పిలవటం అనేది ఇది చరిత్ర. ఇక నుంచి చాలా ఆసక్తికరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఆ ఇశ్రాయేల్ చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. కనీసం మనకు ఈ కొంచెం మనకు తెలియాలి ఏంటంటే
సొలొమోను వరకు ఒక్కటిగా ఉన్న రాజ్యం సొలొమోను తర్వాత తన కొడుకైన రెహబాము పాలనలో 2 ముక్కలైంది. ఆ 2 భాగాలుగా విడిపోయినప్పుడు 10 గోత్రాల వాళ్ళంతా కూడా ఉత్తర రాజ్యముగా ఉండగా మిగిలిన 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యముగా ఉన్నారు. వారినేమో ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు, ఇశ్రాయేల్ రాజ్యము అన్నారు. వీరినేమో యూదా రాజ్యము అన్నారు, 2 గోత్రాల వారిని. ఓకే, అంతవరకు మీకు తెలిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలను 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 2 గోత్రాల యూదా రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలను పరిపాలించిన ఈ 19 మంది ఎవరైతే ఉన్నారో 19 మంది రాజులలో ఒక్కడు మంచోడు కాదు. అంటే మొదటి రాజు మొదలుకుంటే చివరి రాజు వరకు అందరూ దుర్మార్గులు, అందరూ దుష్టులు, అందరూ విగ్రహారాధన చేసిన వారు, అందరూ విగ్రహారాధన ప్రోత్సహించిన వారుగా కూడా కనపడతారు. ఎవరు? ఈ 19 మంది ఇశ్రాయేలీల రాజులు. ఓకేనా? ఇక ఆ తర్వాత దేవుడు వీరిని శిక్షించాడు, అశ్షూరులకు అప్పగించాడు, మొత్తం చెదిరిపోయారు. అసలు ఆ 10 గోత్రాల వారు అడ్రస్ లేకుండా పోయారు. అది అయిపోయింది. ఆ తర్వాత ఈ 2 గోత్రాలని చెప్పుకున్నామే, వీరిని 20 మంది పరిపాలించారని చెప్పాను. ఈ 20 మందిలో కొద్ది మంది మాత్రం మంచి రాజులుగా కనబడతారు. సుమారుగా ఒక 5, 6 వరకు ఒక మంచి రాజులుగా మంచి పరిపాలన అందిస్తారు. వారిలో మనం చూస్తున్నప్పుడు మొదటివాడు రెహబాము అయితే, రెండోవాడు అబియా అయితే, మూడోవాడు ఆసా అంటాం బైబిల్లో. మూడోవాడు ఆసా, తర్వాత మంచి రాజు, తర్వాత యెహోషాపాతు మంచోడు. ఆ తర్వాత ఇంకా అలా మనం ముందుకు వస్తున్నప్పుడు యెహోషాపాతు తర్వాత కొద్దో గొప్ప మంచిగా పరిపాలించినటువంటి రాజుల్లో ఇంకా ఎవరు మనకు కనపడతారు అని అంటే హిజ్కియా కనపడతాడు, మంచివాడు. ఆ తర్వాత ఇంకా మనం చరిత్ర చదువుతున్నప్పుడు హిజ్కియాతో పాటు యోషియా కూడా మంచి పరిపాలన అందిస్తాడు. తర్వాత ఉజ్జియా కూడా బాగుంటాడు. ఇలా మొత్తంగా చూస్తే ఒక 5, 6 కంటే ఎక్కువ కనిపించరు. మిగతా వాళ్ళు కూడా సేమ్ ఏమంటారు, దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు, రాజ్యాన్ని అంతా భ్రష్టు పట్టిస్తారు మిగతా వాళ్ళు కూడా. సరే, ఇప్పుడు ఈరోజు మన పాఠానికి అవసరమైనటువంటి రాజు ఎవరు అని అంటే, ఈరోజు మన పాఠంలో ఒకానొక సమయంలో ప్రారంభంలో చాలా పేరు సంపాదించుకున్నాడు. అలా చాలా పేరు సంపాదించుకొని గొప్పగా వెలుగొంది ఆ తర్వాత పడిపోయిన పతనమైపోయినటువంటి ఒక ఆయనే యెహోషాపాతు అనేటువంటి రాజు. ఈరోజు మన పాఠానికి అవసరమైన వాడు. అంటే ఈ యెహోషాపాతు అనే ఆయన ఎవరు అంటే, ఆయన యూదా రాజు, ఈ అనంత సృష్టిని తేరగా అనేటువంటి రాజు కుమారుడు. ఆసా మంచివాడు, ఆయన కడుపును పుట్టిన యెహోషాపాతు కూడా చాలా మంచివాడు. ఎంతకాలం పరిపాలించాడు ఇతను అని అంటే 25 సంవత్సరాలు పరిపాలించాడు యెహోషాపాతు. ఇతని గురించి మనం రాజుల గ్రంథంలోను, 2వ రాజుల గ్రంథంలోను, ఆ తర్వాత దినవృత్తాంతముల గ్రంథంలో కూడా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. ముఖ్యంగా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడినటువంటి ఆ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాలలో ఈ యెహోషాపాతు అనేటువంటి రాజును గురించినటువంటి కంప్లీట్ అతని పరిపాలన, ఆ తర్వాత అతని మరణం, అతని సమాధి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ 4 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. 4 అధ్యాయాలలో మనం చదువుకుంటామండి. మంచి రాజులలో ఒకడు, మర్చిపోకండి, కొద్ది మందే ఉన్నారని చెప్పాను మీకు.
అందులో ఇతను కూడా ఒకడు. ఎవరు? యెహోషాపాతు. అంటే ఎంత మంచివాడంటే చాలా మంచివాడు. చాలా అంటే చాలా గొప్పగా పరిపాలన ప్రారంభించాడు. చాలా గొప్ప గొప్ప సంస్కరణలు అంటాం చూసారా. అంటే రాజ్యంలో గొప్ప గొప్ప ఏమంటారు అంటే సంస్కరణలు అంటాం తెలుగులో. అవి తీసుకొచ్చిన వాడు. చాలా మార్పు తీసుకొచ్చాడు ప్రజలలో. ఆ రాజ్యాన్ని చాలా ఉన్నతమైనటువంటి ఆ స్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడి దృష్టిలో ఇతను కూడా చాలా గొప్ప ఎత్తుకు ఎదిగాడు యెహోషాపాతు. ఇతను గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకు ఇప్పుడు ఇతని గురించి? చరిత్ర కదా. అవును, చరిత్రే. కానీ ఎందుకు అవసరం అని చెప్పుకున్నాం మనం? మనకు బోధ కలగాలి అన్నా, బుద్ధి కలగాలి అన్నా ఏం చేయమన్నాడు దేవుడు? జరిగినవన్నీ మీరు చదువుకోండిరా అన్నాడు. అదే కదా మనకు క్రొత్త నిబంధన మనకి చెప్పింది ఏంటి? ఇవన్నీ వ్రాయబడ్డాయి. వ్రాయబడినవన్నీ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అంటాడు కొరింథీ మొదటి పత్రిక 10:11. అవి వారికి సంభవించాయి, మనకు బుద్ధి కలగటానికి వ్రాసాడు. కనుక తప్పనిసరిగా మన బ్రతుకులు బాగుండాలి, మనం సరిచేసుకోవాలి, మనం చక్కగా దేవునిలో నిలబడాలి అని అంటే తప్పనిసరిగా ఇవి మనకు తెలిసి ఉండాలి. కానీ ఎంతమందికి తెలుసు అని నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమేనండి. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఉన్నటువంటి యవనస్తులకు కానీ, ఈ కాలంలో క్రైస్తవ్యంలోకి వచ్చిన వారికి పెద్దగా తెలియదు. ఎందుకంటే చదువుకోరు. ఒకవేళ పాత నిబంధన ఒకవేళ చదివే అలవాటు ఉన్నా ఏం చదువుకుంటారు? పాత నిబంధనలో ఏదో సామెతల గ్రంథాన్ని చదువుకుంటారు, ఎక్కువగా కీర్తన గ్రంథాన్ని చదువుకుంటారు. అంతకు మించి ఈ 2 పుస్తకాల కంటే ఎక్కువగా ఇంకా ఏ పుస్తకాన్ని చదవరండి. మీ అందరికీ బాగా తెలుసు. నిజంగా చెప్పండి, మీరు ఈ 2 పుస్తకాలు, ఇది ఎక్కువ మంది క్రైస్తవులలో ఎక్కువ మంది పైన సర్వే చేస్తే ఎక్కువ మందిగా మీరు ఏం చదువుతుంటారు, ఏమి అంటే ఇష్టం అన్నప్పుడు ఎక్కువ మంది సామెతలు అంటారు, తర్వాత కీర్తనలు అంటారు, ఆ తర్వాత ఇంకొద్ది మంది ప్రసంగి కూడా బాగుంటుందండి అంటారు. అంటే వీళ్ళతో సొలొమోను గారి ఫేవరెట్స్ లా కనపడుతున్నారు. ఎందుకంటే ఇందులో సామెతలు సొలొమోను గారివే, ప్రసంగి గ్రంథం సొలొమోను గారిదే, కీర్తనలు అంటారు, ఇక అన్ని అందరివి కలిపి అందులో ఉంటాయి. అంటే ఈ 3 పుస్తకాలు ఉన్నాయా? పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాల్లో ఈ 3 చదువుకుంటే మరి 36 ఎవరు చదవాలి? 39 పుస్తకాలలో ఈ 3 అనుకుంటే మిగతా 36 ఎవరి కోసం? అదేం లేదండి. నేను ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉంటానండి, ఇప్పటికీ చాలాసార్లు చదివేశానండి అన్న వాళ్ళు ఉంటారా అంటే బహుశా ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉంటారు? వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పోనీ మిగతా వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు? బైబిల్ లేవా చదువుకోవడానికి? బైబిల్ లేక మేము చదువుకోవట్లేదండి అని అంటారా ఎవరైనా? చెప్పండి, ఎవరికైనా బైబిల్ లేక చదువుకోవట్లేదండి, బైబిల్ ఇచ్చేద్దాం మనం వాళ్ళకు. బైబిల్ లేకేం కాదు, బైబిల్ ఉన్నాయి. బైబిల్ కూడా ఎలా ఉన్నాయి? చిన్ని బైబిల్ మొదలుకుంటే పెద్ద పెద్ద బైబిల్ వరకు ఉన్నాయి. నువ్వు ఏది మోస్తావో అది అది ఆ సైజు. నువ్వు ఎందుకంటే నువ్వు చాలా బలహీనురాలు కదా నువ్వు. అందుకే వాళ్ళు కూడా ఏం చేశారంటే బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా సైజులు కూడా తగ్గించుకుంటూ వచ్చేసారు. నువ్వు ఏది మోయగలిగితే అది. ఇక ఆఖరికి మరీ బద్ధకమైపోయి ఏం చేస్తున్నారంటే అసలు మీరు బైబిల్ కూడా తెచ్చుకోలేరురా మీరు, కనీసం ఎలాగో సెల్ ఫోన్ లేకుండా అయితే మీరు ఎక్కడికి వెళ్ళరు కదా అని ఆ బైబిల్ తీసుకొచ్చి ఎందులో పెట్టారు? ఇప్పుడు ఇందులో పెట్టేశారు. అంటే ఇంకా నువ్వు సెల్ ఫోన్ కనీసం ఏం చేస్తావు మరి? ఏదో రకంగా వాటితో చదివించాలి, ఏదో రకంగా చదువుకుంటాడేమో అని ఆఖరికి బైబిల్ తీసుకొచ్చి సెల్ ఫోన్లో పెడితే ఇప్పుడు కూడా నువ్వు చదవకపోతే ఏమనాలి నిన్ను? కనుక తప్పనిసరిగా ఇప్పుడు మన పిల్లలకండి సంవత్సరానికి మనం కూడా చదువుకున్న వాళ్ళమే కదా ఎక్కువ మందిగా. ఇక్కడ మనకు 6 సబ్జెక్టులు ఉంటాయి కదా, తెలుగు మొదలుకొని సోషల్ వరకు. ఇప్పుడు ఈ 6 సబ్జెక్టులు సంవత్సరం పూర్తిలోపు చదివేసామా మనం? చదవాలి కదా మరి. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయని అంటే ఖచ్చితంగా తెలుగు అయిపోవాలి, హిందీ అయిపోవాలి, ఇంగ్లీష్ అయిపోవాలి. అమ్మో ఇంకా సిలబస్ పూర్తయిపోలేదు, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి, ఏం రాస్తాం? కంగారైపోతుంటారు, టీచర్లు కంగారైపోతుంటారు, సిలబస్ ఏమంటే టైం దగ్గర పడుతుందని పిల్లలు కంగారైపోతుంటారు. పూర్తయిపోవాలి.
సంవత్సరానికి 6 సబ్జెక్టులు చొప్పున 10వ తరగతి వరకు ఎన్ని నేర్చుకున్నావు, ఎన్ని పుస్తకాలు చదివేశాము. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చదివారంటే 3 పుస్తకాలు చదువుకుంటారా? 66లో 3 చదివేస్తారా? మిగతాయి వద్దా మనకు? వద్దనుకుంటే ఎందుకు పెడతాడు? వద్దు అనుకుంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి చెప్పండి? కనుక తప్పనిసరిగా తెలియాలండి. మరీ కొంతమంది భక్తులు ఉంటారండి, బైబిల్ పట్టుకోవటంలో సీనియర్, కానీ బైబిల్ మీద ఏమాత్రం పట్టుండదు వాళ్ళకు. ఎంతకాలం అయిందంటే బైబిల్ పట్టుకోబట్టే 10 ఏళ్ల నుంచి బైబిల్ పట్టుకుంటానని అంటారు. బైబిల్లోనండి మీరు పుస్తకాలు ఏ పుస్తకం ఏ నిబంధనలో ఉందో తెలుసా మీకు? చెప్పగానే రెఫరెన్స్ క్షణాల్లో తీయగలరా మీరు? తీయలేరు. ఎందుకనంటే నాకు ఈ మధ్య అర్థం కాలేదు. బైబిల్లో చక్కగా అలా ఉంచొచ్చు కదా. బైబిల్లో మధ్య ఏమంటే ఏం చేశారు? కట్ చేసి అలాంటి బైబిల్లో వస్తున్నాయి ఇప్పుడు అంతా. ఏంటి అక్కడ కనబడుతుంటుందండి, మత్తయి సువార్త కనబడుతుంటుంది, ఆ మార్కు సువార్త కనబడుతుంటుంది, ఏషియా గ్రంథం కనబడుతుంటుంది. ఎందుకు అని అంటే అవి ఎక్కడున్నాయో నీకు తెలియదు కదా. అందుకే నీకు చూడగానే కనబడుతుంటుంది, టక్కుమని తీసేయచ్చు అనమాట. అంటే ఎంత బద్ధకం, ఎంత సోమరులైపోతున్నారు. అలాంటి బైబిలే కావాలని మరీ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు ముద్రిస్తున్నారు. ఏ పుస్తకం ఎక్కడుందో ఇంకా నువ్వు తెలుసుకోలేదంటే అసలు ఆ పుస్తకం ఎందుకుందో అనే సంగతి ఎప్పుడు తెలుసుకుంటావు? ఎవరు రాశారో అనే సంగతి ఎవరు చెప్పాలి? ఎందుకు రాశారు అనేది ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి రాశారు? దాని ఉద్దేశం ఏంటి? దాని నుంచి నేనేమి నేర్చుకోవాలి? అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటే ఈ లోపు జీవితం అయిపోతుంది. ఇప్పుడు సంవత్సరం పూర్తయ్యే లోపు నేర్చుకోవాలి. పిల్లలకు పరీక్షలు అంటున్నావు, మరి మన జీవితం ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలియదు కదా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అన్నాం. మరి ఏ క్షణాన ఈ జీవితం ముగిసిపోతుందో తెలియనప్పుడు ఒకవేళ యేసు ప్రభువు ఒకవేళ ఈరోజు వస్తే నేను ఏమి నేర్చుకున్నా బైబిల్లో నుంచి? నేను ఏం చదువుకున్నాను ఇంతవరకు? లోకములో 10వ తరగతి పూర్తి చేశాను, ఇంటర్మీడియట్ పూర్తి చేశాను, డిగ్రీ పూర్తి చేశాను, పీజీ పూర్తి చేశాను అని గొప్పగా చెప్పుకుంటాడు. బైబిల్ పూర్తి చేశావా అని అడుగుతున్నాను. ఏం బైబిల్ పూర్తి చేయొద్దా? బైబిల్ చదువుకోవద్దా? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది దేవుని గ్రంథం. అంటే మనుషులు రాసిన పుస్తకాలను చదివేశావు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు రాసిన ఈ పుస్తకాన్ని మాత్రం చదువుకోవా? ఈ పుస్తకాలను చదివావు కాబట్టి ఇలా తయారయ్యాం మనం. నిజంగా బైబిల్ చదివితే ఈ సమాజం ఎంత బాగుండేది. కనుక తప్పనిసరిగా బైబిల్ చదవటం మన మ్యాండేటరీ అంటారు చూసారా. మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేసేటప్పుడు ఆప్షనల్ అనేది ఒకటి ఉంటుంది, మ్యాండేటరీ అని ఒకటి ఉంటుంది. ఆప్షనల్ అంటే మీ ఇష్టం, మీరు రాయొచ్చు రాయకపోవచ్చు, వదిలేయండి అలా. కానీ మ్యాండేటరీ అంటాడు కదా, అంటే అర్థం ఏంటి? మ్యాండేటరీ అంటే తప్పనిసరి అని అర్థం. అంటే తప్పనిసరిగా నువ్వు ఈ కాలం ఫిల్ చేయాల్సిందే అనమాట, నువ్వు వదిలేయటానికి లేదు. ఇది ఎంత నిజమో 66 పుస్తకాలు బైబిల్ తప్పనిసరిగా చదువుకోవడం అని మ్యాండేటరీ. అది మన జీవితంలో భాగం. అది 3 పూటలు తింటావు, అవసరమా? అవసరం. అంటే 3 పూటలు ఈ ఒంటికి అన్నం ఎంత అవసరమో ఆహారం, మరి వాక్యం కూడా అంతే అవసరం అయ్యా. ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలి అలవాటు, స్నానం చేయాలి అలవాటు, టిఫిన్ చేయాలి అలవాటు. ఇది నీ జీవితంలో ఎలా అలవాటుగా మారిపోయావు? ఇవన్నీ నా జీవితంలో వాక్యం చదువుకోవడం అనేది కూడా అలవాటుగా మారిపోవాలి. టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళను, స్నానం చేయకుండా బయటికి వెళ్ళను. ఇది ఎంత నిజమో, వాక్యం చదవకుండా నేను బయటికి వెళ్ళను. రాత్రి తినకుండా నేను పడుకోను, ఎంత నిజమో, చదవకుండా వాక్యం నేను పడుకోను. అంటే ఇలా ఎందుకు మనం మారిపోకూడదు? అలానే మారాలి మనం అంతా. లేదంటే ఏమందిస్తాం? రాబోయేటువంటి తరానికి క్రిస్టియానిటీని మనం ఎలా అందిస్తాం చెప్పండి? నెక్స్ట్ జనరేషన్కు మన తల్లిదండ్రులు కొద్దో గొప్ప భక్తిపరులు గనక వాళ్ళ నుంచి మనకు కొంత భక్తి వచ్చిందండి. మరి నెక్స్ట్ రాబోయేటువంటి మన పిల్లలకు, నెక్స్ట్ తరానికి మన నుంచి వాళ్ళు ఏం అందుకోవాలి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఒక తల్లిదండ్రులుగా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నా పిల్లలకు నేను ఏమంటారు, లెగసీ అంటారు చూసారా, వారసత్వం. నేను నా పిల్లలకు నేను ఏమి లెగసీగా నేను ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాను? నేను నా పిల్లలకి ఏం నేర్పించి నేను వెళ్ళిపోతాను?
అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే నిద్ర పడుతుంది ఆ తల్లిదండ్రులకు, పట్టదు క్రైస్తవ తల్లిదండ్రులకు. సరిదించుకోవాలి, షేమ్గా ఫీల్ అవ్వాలి. దయచేసి వాక్యము చదువుకోవడం అనేది, వాక్యం చదవడం అన్నది తప్పనిసరిగా మీ జీవితంలో కనీసం ఈ రోజు నుంచి ఒక భాగం 24 గంటలు ఇచ్చాడండి దేవుడు. ఆయన 24 గంటలు ఇవ్వబట్టే కదండి మనమంతా మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. ఏ దేవుడు నీ జీవితంలో నీకు 24 గంటలు ఇచ్చాడో ఆ దేవుడి కోసం ఒక గంట, 23 నీకే ఒక గంట ఆయన కోసం ఇవ్వలేవా? ఎంత దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైన స్థితికి ఈరోజు మనం వచ్చామంటే, అసలు దేవుడు మాటలు చదవడానికి కానీ, ప్రార్థన చేసుకోవటానికి కానీ, దేవుని వాక్యం చెబుతున్నామంటే వచ్చి కూర్చో నేర్చుకోవటానికి కానీ నో టైం అంటున్నారండి అందరూ. నో టైం, మాకు టైం లేదు, మేము రాలేము. లైవ్ ఉంటే పెట్టండి, లింక్ ఇంటి దగ్గర చూసుకుంటాం. పెట్టండి, లింక్ పెట్టండి, మాకు మేము రాలేము ఎందుకంటే నో టైం మాకు. ఇదండి ఈ రోజున క్రిస్టియానిటీ. అసలు వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు క్రైస్తవులని పిలవచ్చా? సమయాన్ని ఇచ్చినటువంటి దేవుడికి నువ్వు సమయం లేదని మాట్లాడుతున్నావంటే ఎంత దౌర్భాగ్యుడవు, ఎంత ద్రోహివి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఒరేయ్ నీకు ఇచ్చిన 24 గంటల సమయంలో నా కొరకు నువ్వు సమయం లేదంటున్నావు అని అంటే నీకు ఎందుకు ఇవ్వాలిరా సమయం? నీకు నేను టైం ఎందుకు ఇవ్వాలి అని దేవుడు నీకు ఇచ్చిన టైం తగ్గించిన, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని క్లోజ్ చేస్తే ఏమైపోతాం? ఏమైపోము. తెల్లవారేసరికి ఇంటి ముందు టెంట్ ఉంటుంది, టెంట్ కింద పెట్టి ఉంటుంది, పెట్టెలో మన శవం ఉంటుంది. ఆ కాసేపటికి శ్మశానం, సమాధిలో పెట్టేస్తారు. వస్తారు, కూర్చుంటారు. ఎప్పుడు పెట్టుకుందాం, ఏంటి భోజనాలు, అయిపోయింది. ఆ తర్వాత ఒక మంచి ఫోటో, అది కూడా నవ్వుతూ ఉన్న ఫోటో. ఆ ఫోటో కాస్త గోడకేసి ఒక దండ వేస్తే అయిపోయింది జీవితం. ఇది మిగిలేది చివరికి. కానీ ఇక్కడైతే నవ్వుతూ ఉంటావు ఫోటోలో, ఆత్మగా అక్కడ ఏడుస్తుంటావు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట అన్నాడు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని అంటాడు. ఎందుకు అక్కడ ఏడుపు? ఇక్కడ దేవుని ఏడిపించావు గనుక. నీకు ఆయుష్నిచ్చిన దేవుణ్ణి నువ్వు ఏడిపిస్తున్నావు. ఎందుకు? టైం లేదని మాట్లాడడం. దయచేసి ఎప్పుడు కూడా మీ జీవితాలలో దైవ కార్యక్రమాలను మీరు పోగొట్టుకోకండి. మరలా చెప్తున్నాను. నాకు ఏ గొంతు బాగోలేదండి మాట్లాడడానికి. ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదు, చాలా కష్టంగా ఉంది మాట్లాడడం. కానీ ఏం చేస్తాం, తప్పదు. నేను ఉండొచ్చు, రాకుండా ఉండొచ్చు, నాకు ఆరోగ్యం బాగోలేదండి, గొంతు బాగోలేదని రాలేనండి అనంటే ఏం చేయగలరు? అంటే ఎందుకు చెబుతున్నాను అనంటే ఈ మాట, దయచేసి మీ జీవితంలో దైవ కార్యక్రమాలు అనేటప్పటికీ మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి. అసలు నేను ఈరోజు బ్రతుకున్నానంటే కారణమే దేవుడండి అనే నమ్మకం ఉన్న ఏ ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలను పోగొట్టుకోరు. మళ్ళా చెప్తున్నాను, నేను ఈ క్షణానికి నా గుండె కొట్టుకుంటుందన్నా, నేను శ్వాస తీసుకుంటున్నాను అన్నా, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను అన్నా, ఈ సమాజంలో నేను ఇంకా తిరుగుతున్నాను అని అంటే కారణము ఆ దేవుడు అన్న నమ్మకము, ఆలోచన ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క దైవ కార్యక్రమాన్ని పోగొట్టుకోడు. అవసరమైతే దైవ కార్యక్రమాల కోసం నా సొంత కార్యక్రమాలను నేను వాయిదా వేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు పర్మిషన్ ఇస్తేనే కదా, ఆయన అవకాశం ఇస్తేనే కదా. అంటే ఇంతగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ దేవునికి దూరంగా ఉండరు. టైం లేదన్న మాట ఎప్పుడు మీ జీవితంలో మీరు అసలు అనకండి. ఆ మాట అస్సలు బాగోలేదు. దేవుడి కోసం టైం సెట్ చేసుకోండి. మీరు ఇష్టపడే వారి కోసం టైం మీరు అడ్జస్ట్ చేసుకోరా అండి? మీరు ఇష్టపడే వారి కోసం, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా, ఒక ఎమ్మెల్యే గారో, ఒక ఎంపీ గారో, మినిస్టర్ గారో, చివరికి డాక్టర్ గారో ఒక టైం ఇచ్చారంటే మీకు ఇష్టమైన టైం ఆయన అడుగుతారా? ఆయనకి ఇష్టమైన టైంకి మీరు వెళ్తారా? మరి ఒక ఎమ్మెల్యే గారు ఆ టైంకి రమ్మన్నప్పుడు కుదరదండి అని మీరు అంటారా? అనరు కదా.
ఒక మినిస్టర్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారంటే నాకు కుదరదండి అని మీరు అనగలరా? అనలేరే. చివరికి ఒక డాక్టర్ గారు కూడా ఆయన ఉన్న టైంకి మీరు వెళ్ళాలి తప్ప మీకు ఇష్టమైన టైంకి ఆయన చెప్పడే. మరి దేవుడు అంటే ఒక ఎమ్మెల్యే కంటే చీప్ అయిపోయాడా నీకు? దేవుడు అంటే ఒక ఎంపీ కంటే కూడా తక్కువైపోయాడా? ఒక డాక్టర్ గారి కంటే కూడా పనికిరాని వాడు అయిపోయాడా నీ దృష్టిలో దేవుడు అంటే? ఆయన అనేటప్పటికీ, ఆయన మాటలు అనేటప్పటికీ, ఆయన కార్యక్రమం అనేటప్పటికీ నో టైం. ఇది ఎంత దారుణం! ఇది చాలా దారుణం అండి. అలా అని ఈ మాటలు వినటానికి చాలా కటువుగా ఉంటాయి, వినటానికి చాలా చేదుగా ఉంటాయి. కానీ ఇవన్నీ నిజాలు, ఇవన్నీ వాస్తవాలు. ఒక్కసారి ఆలోచించండి, సరిచేసుకోండి. ఎందుకంటే మనకు ఏమన్నాడు ఆయన? బోధ కలుగు నిమిత్తము అన్నాడు రోమపత్రికలో 15:4. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? బుద్ధి కలుగుటకే అని మాట్లాడాడు. యెహోషాపాతు చాలా మంచి రాజు. ఇతని గురించి రాస్తున్నప్పుడు మనం ఏమని చెప్పాను? దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాలలో ఇతని గురించినటువంటి చరిత్ర మనకు కనబడుతుందని చెప్పాను. ఇప్పుడు ఇందులో మొదటగా మనం ఇతని గురించి చదువుతున్నప్పుడు ఇతని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తారా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం, మంచి స్టేట్మెంట్. 17వ అధ్యాయం చూద్దాం ముందు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుతున్నప్పుడు, యెహోవా అతనికి సహాయుడై ఉండగా. అబ్బా, ఏం మాట అండి ఆ మాట! అది చిన్న మాట కాదండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, యెహోవా అతనికి సహాయుడై ఉండగా. ఎవరికి సహాయంగా ఉన్నాడట? దేవుడు ఎవరికి సహాయకుడుగా ఉన్నాడు? యెహోషాపాతుకు సహాయకుడుగా ఉన్నాడండి. ఏమండి, అప్పుడప్పుడు నా వెనక పలానా ఆయన ఉన్నాడంటేనే మనం చాలా గొప్పగా ఇదైపోతున్నాం, చాలా ధైర్యం మనకు. నాకు మా అమ్మ ఉన్నదిరా, మా నాన్నున్నారా. నాకు పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారండి. నా వెనక ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, నా వెనక ఒక ఎంపీ గారు ఉన్నారు, నా వెనకాల బోల్డంత మంది ఉన్నారు అంటే అది ఏదో గొప్ప అనుకుంటాం మనం. కానీ యెహోషాపాతు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. అసలు దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు సహకారిగా ఉంటే అది ఎంత ధైర్యంగా ఉంటామో తెలుసా? ఎంత ధైర్యం అది! చాలా సందర్భాల్లో చెప్పాను, దేవుడు నీకు తోడుగా ఉన్న తర్వాత, దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు, ఈ ప్రపంచమంతా నీకు విరోధముగా ఉన్నా నీ వెంట్రుక కూడా నేల రాచలేరు. తెలుసా? నువ్వేం భయపడకు, నువ్వు భయపడకు, నిరాశపడకు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. నీ దేవుడు నీ పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఎవరు తెలుసా? ఈ లోకాన్ని జయించినవాడు ఆయన. అసలు ఆయన నీతో ఉండగా నిన్ను జయించగలిగిన వాడెవడు? నిన్ను ఓడించగలిగిన వాడెవడు? నిన్ను పడగొట్టగలిగిన వాడెవడు? ఆయన నీ పక్షమున ఉన్న తర్వాత, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అలా ఎప్పుడైనా మీరు అలా ఆలోచిస్తున్నారండి? అబ్బా, నాకు పలానా ఆయన తోడుంటే బాగుండు, పలానా ఆయన సపోర్ట్ నాకుంటే బాగుండు అనుకున్నావు, కానీ నాకు దేవుని సపోర్ట్ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అలా ఆలోచించారా? ఎవ్వరూ ఆలోచించట్లేదండి. సోకాల్డ్ ఈరోజు అండి నిజంగా చాలా మంది సేవకులు అందరి గురించి చెప్పటం లేదు, ఎక్కువ మంది అందరి గురించి చెప్పటం లేదు, ఎక్కువ మంది వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి అనుకుంటున్నారే కానీ దేవుడు మనకు సపోర్టుగా ఉండాలి, దేవుడు మనకు సహకారిగా ఉండాలని ఎందుకో ఆలోచించలేకపోతున్నారండి. ఇక్కడ యెహోషాపాతు గురించి చదువుతున్నప్పుడు అండి నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి, ఎంత బాగుందో. దేవుడు అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు అన్నాడు. దేవుని మార్గములు అంటే దావీదు తెలుసు కదండి, యూదా రాజులందరినీ కూడానండి దావీదు యొక్క జీవితాన్ని కొలతగా పెట్టి మాట్లాడుతుంటాడు. ఆయన ఒక స్కేల్గా ఆయన పరిపాలన, ఆయన జీవితాన్ని ఒక ప్రామాణికంగా చేసి యూదా రాజులందరి గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే యెహోషాపాతు సేమ్ వాళ్ళ తండ్రి దావీదు, అంటే తండ్రి కాదు, ఆ వంశం అది యూదా వంశం కనుక, యూదా వంశంలో ఆయన గొప్పవాడు కనుక
ఇతను యెహోషాపాతు కూడా అదే యూదా వంశం నుంచి వచ్చినవాడు కనుక అలా తండ్రిని మాట్లాడుతున్నాడు, కానీ ఒరిజినల్గా తండ్రి ఎవరంటే ఆస, చెప్పాను కదా. రైట్. ఆ దావీదు ఎలా అయితే పరిపాలించాడో, ఆ దావీదు ఎలా అయితే దేవునికి ఇష్టడుగా పరిపాలన చేశాడో, ఇతను కూడా సేమ్ అలానే నడుచుకున్నాడు అన్నాడు. చాలా బాగుంది, మంచి మాట, మంచి వార్త. ఇప్పుడు ఇతని పరిపాలనలో నుండి ఇతను చేసిన కొన్ని మంచి సంస్కరణలు అని చెప్పాను కదా నేను. ఇతను ఎంత చక్కగా పరిపాలించాడు అంటే రాజ్యంలో, ఆ యూదా రాజ్యాన్ని, ఆ 2 గోత్రాల ప్రజలను, అతని పరిపాలన ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. అతని పరిపాలనలో చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కూడా భయపడిపోయారు. ఎంతగా భయపడిపోయారు అని అంటే చుట్టూ ఉన్న శత్రువులు నిజంగా యెహోషాపాతు పక్షాన, ఆ యూదా దేశం పక్షాన వాళ్ళ దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు యెహోవా వారికి తోడుగా ఉన్నాడు అని అందరూ భయపడిపోయారట. ఆ దేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా అసలు ఎవ్వరూ యుద్ధం చేయడానికి ముందుకు రాలేదట ఆ దేశం మీద. 25 సంవత్సరాలలో రాజ్యం చాలా నిమ్మలముగా ఉంది, చాలా నెమ్మదిగా ఉందని మాట్లాడతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, పక్కనే ఉన్న ఫిలిస్తీన్లు, వాళ్ళ ప్రత్యేక దేశం, వాళ్ళు ఏటేటా పన్ను వీళ్ళ కడుతూ ఉండేవాళ్ళట. ఎవరికి? యెహోషాపాతుకు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు పన్ను కడుతూ, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా భయపడుతూ, ఇతను ఈ రాజ్యం వైపు చూడటానికి కూడా, కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతూ, ఈ రాజ్యంలో చక్కటి పరిపాలన జరుగుతున్నటువంటి కాలం ఈ యెహోషాపాతు కాలం. ఎందుకు ఇంత చక్కగా ఉంది రాజ్యం నిమ్మలంగా? దేవుడు ఇతను ఎందుకు అంత గొప్పగా పొగుడుతున్నాడు అని అంటే, ఇతను పరిపాలనలో ఉంటున్నప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన. ఏం కార్యక్రమాలు చేశాడో 1, 2 చూద్దాం మనం. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, 2వ గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల ముందు చూద్దాం. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని, ఏమి మాట అండి ఈ మాట! నిజంగా ఎంత అద్భుతమైన మాట తెలుసా అండి. అంటే ఈ మాటను బట్టండి యెహోషాపాతును మనం ఏమనొచ్చు అంటే, హీజ్ ఎ స్టార్ అని చెప్పొచ్చండి. ఎవరిని? యెహోషాపాతు ఈజ్ ఎ స్టార్ అని మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి ఇతని స్టార్ అని అంటే, దానియేలు గ్రంథం 12:3 ప్రకారంగానండి, ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు ఆకాశం మంద నక్షత్రముల వలె ప్రకాశించుదురు అని మాట్లాడతారు దానియేలు గ్రంథం 12:3లో. అంటే దేవుని వైపుకు త్రిప్పే వారిని ఏమంటున్నాడు అక్కడ దానియేలు గ్రంథంలో? నక్షత్రం, స్టార్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ యెహోషాపాతు కూడా బెయేర్షెబా ప్రారంభం మొదలుకొని, ఆ రాజ్యం యూదా రాజ్యం ప్రారంభం మొదలుకొని ఎఫ్రాయిము వరకు కూడా కంప్లీట్గా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎటువైపు మళ్ళించాడు? దేవుని వైపుకు మళ్ళించాడు. ఇంకోటి ఏంటంటే, తన వైపు కూడా తిప్పుకోలేదండి, తనకు ఫాలోవర్స్గా చేసుకోలేదండి యెహోషాపాతు. ఎవరి ఫాలోవర్స్గా చేశాడు ఆయన? దేవుణ్ణి చూడండి రా అన్నాడు, దేవుని వైపుకు మళ్ళించాడు. మంచి రాజు కదండి. ఎంత మంచివాడు కాకపోతే రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ దేవుని వైపు చూడండి, దేవుని వైపు తిరగండి అని మాట్లాడాడు. ఊరకనే తిరుగుతారా ప్రజలంతా? ఊరకనే తిరగరు. వాళ్ళందరూ దేవుని వైపు మళ్ళించడానికి ఆయన చేసిన పని ఏంటంటారా? ఒకసారి ఆయన చేసిన పని ఏంటో మీకు తెలియాలి అని అంటే 17వ అధ్యాయం చూడాలి ఒకసారి. 17వ అధ్యాయం, ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయము 7 నుంచి చదువుతున్నప్పుడు, అతని ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై, ఎంత మంచి కార్యక్రమం అండి. అతను అధికారంలోకి వచ్చిన 3వ సంవత్సరంలోనే ఒక మంచి కార్యక్రమానికి ఆయన తెర తీశాడు. ఆ ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి శాస్త్రులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచాడు. లేవీయులలో పిలిచి, ఇదిగో మీరేం చేయాలంటే, యూదాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో రాజ్యములో ప్రతి పట్టణానికి మీరు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ఆ రాష్ట్రంలో ఉన్న ఆ పట్టణాలలో ఉన్న ప్రజలకు బోధించాలి మీరు. మంచి కార్యక్రమం కదండి. అంటే ఒక రాజే తన రాజ్యంలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించటానికి ధర్మశాస్త్రం బాగా తెలిసిన కొంతమందిని ఎంపిక చేసుకొని ఆయనే అనుమతులు ఇచ్చి
ఆయనే ఖర్చు పెట్టుకొని ఆయనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పంపుతున్నాడు. ఎందుకంటే నా రాజ్యములో ఉన్న ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి. ఎప్పుడైతే వాళ్ళందరికీ దైవ భీతి, దైవ చింతన, ఆధ్యాత్మికత అధికమవుతుందో అప్పుడు ఈ రాజ్యములో నేరాలు ఆటోమేటిక్గా ఏమైపోతాయి? తగ్గిపోతాయి. నేరాలు లేని రాజ్యముగా నా రాజ్యం ఉండాలి, విలువలతో కూడుకున్నటువంటి దేశంగా నా దేశం ఉండాలి, నా రాజ్యంలో ప్రజలు ఉండాలి. ఎవరు ఎవరిని దోచుకోకూడదు, ఎవరు ఎవరిని మోసం చేయకూడదు, ఎవరు ఎవరిని చంపకూడదు, ఎవరు దొంగిలించకూడదు, ఎవరి కోసం అబద్ధం మాట్లాడకూడదు. ఏమండి, నా హత్యలు లేని, వ్యభిచారం లేని, దొంగతనం లేని, అబ్బబ్బబ్బా అలాంటి ఒక మంచి రాజ్యం, నా రాజ్యం ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా నా దేశ ప్రజలకు దేవుని భయం ఉండాలి. ఆ దేవుని భయం ఉండాలి అని అంటే వారికి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పాలి అని అంటే వాక్యం బాగా తెలిసిన వారు కావాలి అని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి ఆ బాధ్యత అప్పచెప్పి పట్టణాలకు పంపించాడు ఆయనే. మత ప్రచారం కాదది, మత ప్రచారం చేయించడం లేదు రాజు యెహోషాపాతు. నిజంగానండి అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, నిజంగా ప్రభుత్వాలు నిజంగా మంచి మనసుంటే. అప్పుడండి నేను ప్రారంభ రోజుల్లో జైల్లో ఖైదీలకు కూడా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఏదో క్షణికావేశంలో ఏవో చిన్న చిన్న నేరాలు చేసేసో, లేకపోతే క్షణికావేశంలో పెద్ద పెద్ద నేరాలు చేసో జైల్లోకి వచ్చేసి చాలా చేసినటువంటి తప్పిదం విషయంలో కురింగిపోతుంటారు, చాలా నిరాశపడుతుంటారు. ఒక్కోసారి ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకు వెళ్ళిపోతుంటారు, చాలా బాధ వేదనతో ఉంటుంటారు. అలాంటి వారికి ఒక ధైర్యాన్ని, అలాంటి వారికి ఆ జీవితం పట్ల ఒక ఆశను కలిగించాలి అని అంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఉండాలి అని కొంతమంది అప్పట్లో జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వాక్యం చెప్పించేవాళ్ళు పిలిపించి. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలకు కాదు, వీధిలో ఉన్నవారు చెప్పడానికే పర్మిషన్ కావాలని అడుగుతున్నారు చూడండి. ఈరోజు మనం వీధిలోకి వెళ్ళి చెప్పడానికి కూడా మనకు ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే చెప్పొద్దు అంటున్నారు, వెళ్ళిపోని అంటున్నారు, బోర్డులు పెట్టేస్తున్నారు, కేసులు పెడతామంటున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు, దాడులు చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. నిత్యం జరుగుతున్నవి ఇవన్నీ. కానీ ఒకప్పుడు ఒక యెహోషాపాతు తీసుకున్న నిర్ణయం చూడండి. ఆయన రాజ్యములో ఏమంటుండండి, అందరినీ దేవుని వైపుకు మళ్లించాడు. ఎలా మళ్లించాడు అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆయా పట్టణాలకు వాక్యం తెలిసిన వారిని పంపించి ఆ ప్రజలందరికీ వాక్యాన్ని ప్రకటించేశాడు. ఇది 2. 3 మనం చూస్తుంటే 12వ వచనంలో, అదే అధ్యాయం 12లో యెహోషాపాతు అంతకంతకు, చూసారా, అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలు, సామాగ్రి నిల్వ చేయి పట్టణములు కట్టించేశాడు. ఒకటేనండి, ఇంకా ఎందుకంటే నేరాలు లేవంటే ఎంత బాగుంటుందండి రాజ్యం. దేవుడి భయం ఉందనంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు మనిషి దేవుని భయం ఉంటే. అది ఆ యెహోషాపాతు చేసినటువంటి పని ఆయన పరిపాలనలో. అందుకే న్యాయాధిపతులు కూడా నియమిస్తాడు. న్యాయాధిపతులు జడ్జెస్, వారిని కూడా నియమించి మీరు 19వ అధ్యాయం 5, 6 వచ్చి చదువుతున్నప్పుడు అన్ని పట్టణాలలో జడ్జెస్ని పెట్టి ఏమంటాడు తెలుసా? న్యాయాధిపతుల జడ్జెస్గా దయచేసి మీరు మనుషులను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి మీరు తీర్పు చెప్పండి. మీరు తీర్పు చెబుతున్నప్పుడు మీతో పాటు దేవుడు కూడా ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకండి. ఎదురుగా నీ కూర్చున్నవాడు నీ తమ్ముడనో, చెల్లెనో, అక్కనో, అన్ననో, మీ గోత్రమనో అలా చూసి మీరు తీర్పు చెప్పొద్దు దయచేసి. మన దేవుడికి పక్షపాతం లేదన్నది ఎంత నిజమో ఆయన పక్షాన ఉన్న మీరు కూడా పక్షపాతం లేకుండా తీర్పులు చెప్పండి అని చెప్తాడండి. ఎంత మంచి పరిపాలన అండి బాబోయ్. మీరు ఎక్కడ 5, 6, 19లో మీరు చదవండి. తర్వాత మంచి నిర్ణయాలు, మంచి సంస్కరణలు, న్యాయ జడ్జిలు నియమించాడు, వాళ్ళకి చక్కటి బోధ చేశాడు. ఒకవైపు ప్రజలు దేవుని వైపు మళ్ళిస్తున్నాడు, మరోవైపు వచ్చేసేమో ఆ వాక్యం తెలిసిన యాజకులు పంపిస్తున్నాడు, శాస్త్రులు పంపించేశాడు, వాక్యం చెప్పిస్తున్నాడు. ఇంకా అన్ని విధాలా బాగుంటున్న సమయంలో దేశం కూడా బాగా డెవలప్ అవుతుంది. అన్ని పట్టణాలలో గోడౌన్స్ కట్టిస్తున్నాడు, ఆ పెద్ద పెద్ద పట్టణాలు కట్టిస్తున్నాడు, ప్రాకారాలు కట్టిస్తున్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా భయపడిపోతున్నారు ఇతని పరిపాలన చూసి. అంత బాగుంది. ఎంత బాగుందో ఒక్క మాట, 18వ అధ్యాయం ఎంత బాగుందో చెప్పడానికి, అతను పరిపాలన ఎంత బాగుందో చెప్పడానికి 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును, చూడండి, తనకు ఐశ్వర్యమును ఘనతయు
అధికము, ఆ పదం చూడండి ఆ మాట, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, అంటే తనకు ఘనత ఏమైపోయింది? అధికమైపోయింది. ఐశ్వర్యం కూడా ఏమైపోయింది? అధికమైపోయింది. మొత్తానికైతే ఈ రోజు మన పాఠంలో ఎవరైతే మెయిన్ రోల్ ఉన్నాడో, మెయిన్ పాత్రధారుడు యెహోషాపాతు, ద కింగ్ ఆఫ్ జెహోషాపాత్ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన ఎలా అయిపోయిందంటే ఆయన ఘనత ఎక్కువైపోయింది, ఘనతతో పాటు ఏది కూడా ఎక్కువైపోయింది? ఐశ్వర్యం. అందుకే పెట్టాడు, ప్రఖ్యాతి నొందాడు. ఘనత చాలా గొప్పగా అయిపోయింది, చాలా ఘనత సంపాదించేసుకున్నాడు. చాలా ఘనత అంటే చాలా పేరు సంపాదించుకున్నాడండి. చాలా పేరే కాదండి, చాలా పేరుతో పాటు ఏం కూడా సంపాదించేసుకున్నాడు? ఐశ్వర్యం కూడా సంపాదించేసుకున్నాడు. అంతే, అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయిపోయింది అంటారా? పతనం. ఇప్పటి వరకు ఆయన ప్రఖ్యాతి చూసాం, ఇప్పటి వరకు ఆయన ఘనతను చూసాం, ప్రఖ్యాతి నొందాడు. ఇక ఎప్పుడైతే ప్రఖ్యాతి నొందాడో, ఎప్పుడైతే ఘనత అధికమైపోయి ఐశ్వర్యం అధికమైపోయిందో, నెక్స్ట్ రెండో పార్టీలో అతని పతనం ప్రారంభమవుతుంది. ఇంతకీ అతని పతనానికి ఎవరు కారణం? అతని ఘనతకు అతనే కారణం, అతని పతనానికి కూడా అతనే కారణం. ఏమండి, నిజంగా ఈరోజు చాలా మందిని మనం చూస్తున్నప్పుడు మంచి పేరు సంపాదించుకోవటం ఎంత కష్టమో, ఆ పేరును నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి. ఇంకా అంతే కదండి. ఒక మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టపడాలి, ఆ పేరు వచ్చిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం చాలా కష్టం. కానీ తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చేతులతో అంతో ఈ ఆకాశవంత ఎత్తుకు ఎదిగి మరల పాతాళవంతు లోతుల్లో తమ జీవితాలు పతనం చేసుకున్నవారు మన కళ్ళ ముందు చరిత్రలో ఎంతో మంది కనబడుతుంటారు. ఏమండి, నిన్న మొన్న బాగా ఎక్కువగా ఏమంటారు, యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఎక్కువగా ఏమంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటే, అందులో ఈ యూట్యూబర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు హర్ష సాయి అనేటువంటి ఒక యూట్యూబర్ గురించి అండి. ఆడు స్టార్టింగ్లో అందరూ ఎవరి నోట విన్నా హర్ష సాయి, నాకు తెలియదండి, నాకు అసలు తెలియదు. హర్ష సాయి ఏం చేస్తుంటాడు అని అంటే, ఏదో రోడ్డు పక్కన ఏమంటే బడ్డీలు కొట్టు పెట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయటం, లేకపోతే ఎవరో ఐస్ క్రీమ్ అమ్ముకున్న వాడు పిలిచి డబ్బులు ఇచ్చేయటం, అవన్నీ వీడియోలు చేసుకోవటం, అవన్నీ ప్రమోట్ చేసుకోవటం. అబ్బో, మంచి సోషల్ వర్కర్, సామాజిక స్పృహ కలిగిన వాడు, సామాజిక బాధ్యత కలిగిన వాడు అని ఆకాశానికి ఎత్తటం అన్నీ చూశారు. మళ్ళీ ఈ మధ్యకాలం చూడటం ఫాలోవర్స్, విపరీతంగా ఫాలోవర్స్ అండి. మరి ఎంతమంది ఉన్నారో నాకు పెద్దగా తెలియదు. మొత్తానికైతే ల్యాక్స్లో, మిలియన్స్లో, కొన్ని మిలియన్ ఫాలోవర్స్ అతనికి వచ్చేసారు. అంతే, చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. బోళ్ళతో డబ్బు వచ్చి పడుతుంది నెలలా. దానికి తోడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళు కూడా విపరీతమైన డబ్బు అతనికి అకౌంట్లో వేసేస్తున్నారు. అంతే, పతనం ప్రారంభమైపోయింది, కేసులు ప్రారంభమైపోయాయి. ఇలా యూట్యూబర్స్ ఎవరెవరైతే అంటే మొన్నటి వరకు అందరి దృష్టిలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి సహకారి, సహాయం చేసే గుణం ఉంది, దాతృత్వం గుణం ఉంది, మంచి అది ఇది అనుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా చూడండి ఏమైపోయిందో. అంటే ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళు చాలామంది, చాలా విషయాలు, చాలా రంగాలలో, రాజకీయ రంగంలో కూడా అప్పటి వరకు దేవుడిగా కనపడతాడు, ఆ తర్వాత ఏదో కుంభకోణంలో ఇరుక్కొని పోతాడు, తెలిసిపోతుంది. అప్పుడు ఒక మంచి ఆఫీసర్ అనుకుంటాం, ఆ తర్వాత ఎక్కడో దొరికిపోతాడు. అయిపోయిందో మంచి అనుకున్నా, చూసారు ఎలా అయిపోయిందో అని. అంటే ఒక ఎత్తుకు ఎదిగారు, ఒక వెలుగు వెలిగారు, కానీ ఆ తర్వాత వారి జీవితాలు చీకటిమయం. సేమ్ ఇక్కడ యెహోషాపాతు జీవితంలో తను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, అతని పతనానికి కారణం ఏంటో తెలుసా? అతను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలంటే అవేంటో అక్కడే 18వ అధ్యాయంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18లో మనం చదువుతున్నప్పుడు, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు వెళ్ళాను. ఆహాబు అతని కొరకును అతని వెంట, అంటే ఇక్కడ ఇదంతా మీరు 18 అంతా మీరు చదవండి. ఘనత వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడట?
ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఎవరో తెలుసా? ఆహాబు ఎవరో తెలుసా అండి? ఆహాబు దగ్గర తెలియకపోతే యెజబెల్ తెలుసా? యెజబెల్ తెలుసు బాగా, ఆవిడ బాగా ఫేమస్. ఏమండి, ఆ యెజబెల్ భర్త అండి ఈయన. ఎవరు? ఆహాబు యెజబెల్ భర్త అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది యెజబెల్ని వాడుకుంటారు కానీ ఆహాబును వాడుకోరు. ఎందుకంటే ఆహాబు యెజబెలుకు అమ్ముడు పోయాడు అన్నట్టుగా ఉంటుంది బైబిల్లో. అమ్ముకున్నా అంటాడు అంటే ఇవిడ కొనేసింది అనమాట. ఎవరిని? ఆహాబుని. ఏ కట్నం ఇచ్చా ఏమో తెలియదు. మొత్తానికైతే ఆహాబు అమ్మి వేసుకున్న, తన భార్యకు అమ్మేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అమ్మ నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా, పడుకోమంటే పడుకుంటా, నీ ముందు చేతులు కట్టుకొని ఉంటా. అమ్మేసుకున్నాడు. అందుకే ఆడదేం లేదు, అంతా అమ్మదే. ఎవరిది? యెజబెలుది పరిపాలన. మీరు చూస్తుంటే ఈ యెహోషాపాతు ఇంత మంచివాడై ఉంటే, ఎంత మంచివాడైన యెహోషాపాతు మంచి ఘనత వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత, వాడు ఆహాబు యెజబెలు వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీయా? అస్సలు మంచి కుటుంబం కాదు. ఎంత రాజ్యాన్ని ఎంత భ్రష్టు పట్టించారో తెలుసు కదండి. వీడు ఎక్కడో ఉన్న సీదోనీయుల ప్రాంతానికి వెళ్ళి ఏమంటారు బయలుదేవతలను పూజించేటువంటి ఆ యెజబెలును భార్యగా తెచ్చుకోవటం ఏంటి? తెచ్చుకున్న తర్వాత వస్తూ వస్తూ అదేం చేసింది, ఆవిడేం చేసింది, మరలా ఆవిడకి సంబంధించిన దేవతలు తెచ్చుకుంది. దేవతలతో పాటు మళ్ళా 400 మందికి పైగా ఏమంటారు ఆ బయలు ప్రవక్తలు తీసుకొని వచ్చి అక్కడ రాజ్యంలో పెట్టి వారికి మేతేసి పెంచి పోషిస్తూ దేవుని ప్రవక్తలైనటువంటి యెహోవా ప్రవక్తలను చంపడానికి చట్టం చేసేసింది. ప్రజలందరినీ విగ్రహారాధన వైపుకు మళ్ళించేశారు ఇద్దరు కలిసి. అలాంటి ప్రజలందరినీ వీళ్ళు విగ్రహారాధన చేస్తూ ప్రజలు విగ్రహారాధన మళ్ళించి దేవుని సేవకులైన వారిని చంపడానికి చూసిన ఈ యెజబెలు కుటుంబంతో యెహోషాపాతు నీకేంటి సంబంధం చెప్పు? నువ్వు ఎలా వియ్యమందుతావు? నువ్వు వియ్యమందటం అని అంటే నువ్వు వారితో సహవాసం చేయటమే కదా. నువ్వు తప్పు చేశావు. ఎందుకంటే బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి, చాలా చెప్పొచ్చు కానీ సమయం లేదు కనుక 10 నిమిషాలు నేను ముగించాలి కనుక 1-2 విషయాలు మాత్రం గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి ఒకసారి చూద్దాం. 14 నుంచి చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూద్దాం, అక్కడ బాగుంటుంది. ఇంకా 2వ పత్రిక అయితే బాగుంటుంది, మన పాఠానికి కరెక్ట్గా సరిపోతుంది. 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. చక్కగా చెప్పేశాడు చూసారా. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని నమ్మనివాడు, దేవుని తెలుసుకునివాడు. ఇప్పుడు ఆహాబు యెజబెలు దేవుని నమ్మారా? దేవుని స్థానాన్ని తీసుకొని వెళ్ళి ఆ బయలుదేవతలకు ఇచ్చేశారు చూసారా. వాళ్ళ అవిశ్వాసులు కాదు, వాళ్ళు దైవ ద్రోహులు వాళ్ళు. అలాంటి వారితో మీరు సహవాసమా? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది అని ప్రశ్నిస్తుంటే, యెహోషాపాతు గురించి మనం ఏం చదువుకున్నాము? యెహోషాపాతుకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, యెహోషాపాతు న్యాయాధిపతులు నియమించాడు, యెహోషాపాతు వచ్చి ధర్మశాస్త్రాన్ని బోధింపచేశాడు, యెహోషాపాతు చక్కగా దావీదు నడిచిన మార్గంలో నడిచాడు, మంచి భక్తి చూసి అంత బాగుంది. విశ్వాసి. ఇంత మంచి విశ్వాసం కలిగిన యెహోషాపాతు అవిశ్వాసైన ఆహాబుతో నువ్వెందుకు చేతులు కలిపావు? ఎంతెత్తుకు ఎదిగిన నువ్వు ఎందుకు ఇక్కడ నువ్వు తొందరపడ్డావు? మనం అనుకుంటాం మనం పతనం అయిపోవడానికి పెద్ద పెద్ద కాదండి, చిన్న చిన్నవి చాలండి బాబు, చిన్న చిన్నవి చాలండి. మన తొందరపడి మాట్లాడే చిన్న చిన్న మాటలు, మన తొందరపడి తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న పనులే చాలు మన జీవితాన్ని మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి, మన జీవితాన్ని సమాధి చేయటానికి, మన బ్రతుకులు నాశనం అయిపోవటానికి. సముద్రంలో ఓడ చాలా పెద్దగా కనబడుతుంది మనకు, కానీ సముద్రంలో మనకు కనిపించే అంత పెద్ద ఓడ మునిగిపోవాలంటే ఒక చిన్ని రంధ్రం చాలండి. ఆ ఓడను సముద్రంలో ముంచి చిన్ని రంధ్రం చాలు. అంత పెద్ద ఓడ చిన్ని రంధ్రం వలన ఎలా సముద్రంలో మునిగిపోతుందో, నువ్వు ఎంత గొప్పవాడివేక నువ్వు చేసేటువంటి చిన్ని పొరపాటు
ఆ చిన్న పొరపాటు చాలు నీ జీవితాన్ని పతనం చేయటానికి, నీ జీవితాన్ని నాశనం చేయటానికి, నీ జీవితాన్ని రోడ్డున పడేయటానికి. నువ్వు ఎంత గొప్పవాడివైతే ఏంటి? ఇక్కడ యెహోషాపాతు జీవితంలో జరిగిందా? జరిగింది. అక్కడికి వెళ్ళాడు, ఆహాబుతో మాట్లాడుతూ ఆహాబు పనిలో పని ఏమన్నాడంటే, రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా, వియంకుడివి కదా అన్నాడు. అయ్యో దాందే ఉంది, నేను కూడా వచ్చేస్తాను పద నీతో పాటు యుద్ధానికి అనేసాడు. ఈ లోపు మళ్ళీ యెహోషాపాతు భక్తిపరుడు కనుక ఒక ఆలోచన వచ్చింది, మనం యుద్ధానికి వెళ్ళాలో లేదో, మేమైతే ఏం చేస్తామంటే అక్కడ యెహోవా ప్రవక్తలు ఉంటారు, వాళ్ళని అడిగిన తర్వాత మేము యుద్ధానికి వెళ్తాము. మరి ఈ రాజ్యంలో యెహోవా ప్రవక్తలు ఉన్నారంటే, యెహోవా ప్రవక్త లేరు కానీ మిగతా 400 మందికి పైగా ప్రవక్తలు ఉన్నారు అన్నారు. వాళ్ళందరినీ పిలువంటే వాళ్ళందరూ వెళ్ళండి ధూపం వేస్తారు, రాజుగారికి చెప్తే మంచి చెప్పాలి కదండి, వెళ్ళండి మీకు విజయం అనేశారు. కానీ ఎందుకు యెహోషాపాతుకు డౌట్ వచ్చింది, లేదు యెహోవా ప్రవక్తే కావాలి నాకు అని అంటే, ఒక్కడున్నాడు, వాడి పేరు మీకాయా, ఆడెప్పుడు నా గురించి మంచి చెప్పడు అని చెప్తున్నాడు. ఎవరు? ఆహాబు. ఎప్పుడు నీ గురించి ఎందుకు మంచి చెప్పడు? నువ్వు చేసేది మంచిదైతే కా. ఆహాబు చేసేది మంచి అయితే మంచి చెప్తాడు, నువ్వు చేసేది ఎప్పుడు మంచిది కాదు, మరి అటువంటి నీకు ఎలా చెప్పాలి అంటే, కొంతమంది చూడండి ఎలా ఉంటారు అని అంటే, వీళ్ళు ఏమైనా చేయనివ్వండి, వీళ్ళకి మాత్రం మంచి దీవెనలు కుమ్మరిస్తాడు, ఆశీర్వాదాలు, అబ్బబ్బా బాకా చెప్పు వాకిళ్ళు దేవుడు చూసుకుంటాడు, నీకు తిరిగేలేదు అంటే, అమ్మయ్య ఈరోజు ప్రసంగం చాలా బాగుంది, అయ్యగారు చాలా నన్ను బలపరిచాడు. ఏం బలపరిచాడు అంటే, ఇంకా దొంగతనం చేయమనా, ఇంకా అబద్ధాలు ఆడమనా, ఇంకా దేవుని సన్నిధిని ఎగ్గొట్టుకుని లోకంలో తిరగమనా? ఇదా? నువ్వు ఎందుకు రావట్లేదు అని అడగకూడదు, రాకపోతే నువ్వెందుకు ఇవ్వమని అడగకూడదు, ఇవ్వకపోతే నువ్వెందుకు చేయట్లేదని అడగకూడదు, చేయకపోతే నువ్వెందుకు తప్పు చేసావని అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈరోజు సేవకుల పరిస్థితి అలా అయిపోయింది. ఈరోజు బళ్ళో పాఠాలు చెప్పేటువంటి ఏమంటే మాస్టర్స్ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, పిల్లకు దండం పెట్టే పరిస్థితి అండి. మనం చూసారు కదా ఒక వీడియో ఎంత వైరల్ అయిపోయిందో, హెడ్ మాస్టర్ గారట పిల్ల కాళ్ళ మీద పడిపోయాడు, ఈయన గుంజులు తీస్తున్నాడు. ఎందుకు రానంటే, ఇప్పుడు చదువుకోండిరా, మిమ్మల్ని కొడితే మీ పేరెంట్స్ ఊరుకోర్రా, మిమ్మల్ని గద్దిస్తే మీరు వెళ్ళి పోలీసులు కేసులు పెడతారా, ఎందుకురా మాకు వచ్చిన బాధ, దండం పెడతాను రా అన్నట్టుగా అయిపోయింది. ఈ రోజు గట్టిగా సేవకుడు మందలిస్తే సంఘాన్ని మానుకుంటారు, లేదా సేవకుడు కోసం తప్పగా ప్రచారం చేస్తుంటారు. భయం మరి మాకు. ఏమంటే మళ్ళా చెప్తున్నాను, ఏమంటే పిల్లలకు ఉపాధ్యాయుని భయం లేని పిల్లలు సమాజంలో వాళ్ళు ఏం ఎదుగుతారు విలువలతో? అలా తల్లిదండ్రులకు తల్లిదండ్రుల భయం లేనప్పుడు పిల్లలు ఏం బాగుపడతారు? అలానే ప్రతి విశ్వాసికి సేవకుడు భయం ఉండాలి. ఎందుకు? సేవకుడు అంటే దేవుని పక్షం నిలబడినవాడు. అలానే సేవకుడు స్వార్థంతో మాట్లాడకూడదు, మరలా స్వార్థంతో మాట్లాడకూడదు, కక్షతో మాట్లాడకూడదు, పగతో మాట్లాడకూడదు, ప్రేమతో సాత్వికంతోనే గద్దించాలి అంటాడు. మళ్ళీ గద్దించేటప్పుడు నువ్వెంత అలా ఉండకూడదండి. తిమోతి పత్రిక చదువుతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి సాత్వికముతో గద్దించాలి అంటాడు. సమాధానం చెప్పేటప్పుడు కూడా నీకు ఇది కూడా తెలియదా, నువ్వెంత, ఆ టైపులో ఉండకూడదండి. సాత్వికముతో భయముతో సమాధానము చెప్పాలి. అంతేగాని అసలు మనిషిని తీసేసినట్లు, అసలు వాడు దేనికి పనికిరాడన్నట్లు, నేనే మహాజ్ఞానిని అన్నట్టు, నాకే అంత తెలుసు అన్నట్టుగా నేను కూడా అలా ప్రవర్తించకూడదు. గద్దించాలి, సాత్వికంతో గద్దించాలి. కానీ మీకు అసలు గద్దింపు పడదు కదా, మరి ఎలర్జీ. అలా అయిపోతే ఎలా అవుతుంది చెప్పండి? అదే చెప్తున్నాడు ఇక్కడ యెహోషాపాతు చేసిన తప్పేంటంటే, ఆహాబు యెజెబెలుతో వియ్యం అందుకున్నాడు, పోయాడు, యుద్ధానికి వెళ్దామన్నాడు, సరే అన్నాడు, ప్రవక్త కావాలన్నాడు. అప్పుడు వచ్చారు, నాకు ఆలు కాదు దేవుని ప్రవక్త కావాలన్నాడు. అప్పుడు వచ్చాడు ఒక ఆయన, మికాయని తీసుకొచ్చేసాడు. ఆహాబు తీసుకొచ్చి, మికాయ ఏమంటావు, వెళ్ళమంటావా అని యెహోషాపాతు అడిగితే, మికాయ ఉన్నట్టుగా చెప్పేశాడు, వద్దు అని చెప్పేశాడు. వద్దు యుద్ధానికి అంటే, చూసావా నేను ముందే చెప్పాను, ఎప్పుడు ఇలానే మాట్లాడతాడు, ఈయన ఎప్పుడు చెప్పిన ఇలానే చెప్తాడు. ఎవరు? ఈ మికాయ ఎప్పుడు ఆహాబుకు నచ్చట్లేదు, అంతే కదండి. మీకు ఇష్టమని చెప్పాలి కానీ ప్రసంగం, దేవుడికి ఇష్టమని చెప్తే మీకు నచ్చిద్దా? నచ్చదు. మీకు ఇష్టమని చెప్పాలి, మీరు అనుకున్నట్టుగా చెప్పాలి ప్రసంగాలు. దేవుడికి ఇచ్చినట్టుగా వాక్యాలు ఉండదున్నట్టుగా చెప్తే ఎంతమందికి ఇష్టం ఉండదు. అప్పుడు వెంటనే ఆహాబు, చూసావా నేను ముందే చెప్పాను, ఇప్పుడు నాకు ఫేవర్గా చెప్పడని, అందుకే ఒక పని చేయండి, మీరు తీసుకుని జైల్లో పెట్టండి అని మీకాయాను అనే నిజమైనటువంటి దేవుని ప్రవక్తను జైల్లో పెట్టి యుద్ధానికి వెళ్ళారు. వీడు తెలివిగా ఏం చేశాడంటే, ఎవరు? ఈ ఆహాబ్ అనేవాడు మారవేషంతో వెళతాడు యుద్ధంలోకి. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, సిరియా వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, మనకి చిన్న వాళ్ళొద్దు, డైరెక్ట్గా రాజుతోనే మనం ఫైట్ చేద్దాం, రాజులను కొట్టేద్దాం అన్నారంతే. అక్కడ చూసరికి యెహోషువ మాత్రం రాజుగా కనబడుతున్నాడు, వీడు మాత్రం మారువేషంలో ఉన్నాడు, అంతే. చుట్టూ యెహోషాపాతే ఆహాబ్ అనుకున్నారు వాళ్ళు. చుట్టూ చేరిపోయి ఇక బాగా ఏమంటారు, ఇంకా విల్లులు ఎక్కువ పెట్టేసరికి
కాళ్ళ బేరానికి వచ్చాడు యెహోషాపాతు. మీకు దండం పెడతానయ్యా బాబు, నేను కాదు ఆహాబును, నేను కాదు ఇశ్రాయేల్ రాజును, నేను యూదా రాజును, నేను బుద్ధి తక్కువైపోయి గడ్డి తినిపోయి నేను వాడు పిలవగానే ఆ ప్రవక్త వద్దన్నా నేను తప్పు చేసి ఇక్కడికి వచ్చేసాను, నన్ను మన్నించి నన్ను వదిలేయండి అని అనగానే వాళ్ళు నిజమేరా ఇది కాదు మరి ఎవడన్నా అక్కడ కనబడుతున్నాడు మారువేషంలో, ఆడే ఆహాబ్ అన్నారు అంతే. పాప యెహోషాపాతు ఏవో అంటారు కదండి, కన్ను లొట్టబోయని ఏదో ఏదో సామెత చెప్తున్నారు చూసారా, అలా అయిపోయింది పరిస్థితి. ఇక కొన్న ఏమంటారు అంటే లాస్ట్ మినిట్ ఇంకా బ్రతుకు జీవుడు అన్నట్టు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరారైపోయాడు. ఎందుకు వచ్చింది నీకు ఈ సమస్య యెహోషాపాతు? నువ్వు ఆహాబుతో నీ సహవాసం వల్లనే కదా, వాడితో నీ సహవాసమే కదా నీ ప్రాణాల మీదకి తీసుకొని వచ్చింది. అందుకే అప్పుడప్పుడు చూడండి పిల్లలతో సహవాసం కూడా చెప్తుంటామండి, రై వద్దు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఏమన్నా మీరు కూడా సంఘంలో సహవాసం చేస్తుంటారు విశ్వాసులతో కుటుంబాలతో, చేయండి మంచిది, కానీ ఎవరితో చేయాలో తెలుసా? మీకంటే భక్తిపరులైనటువంటి కుటుంబాలతో, మీకంటే భక్తిపరులైన వ్యక్తులతో మీ సహవాసం చేయండి తప్ప మీకంటే భక్తిహీనులతో, మీ సమానులైన భక్తిపరులతో కూడా వద్దు. మీకంటే కూడా వాక్యం తెలిసిన వారు, మీకంటే సంఘానికి క్రమంగా వచ్చేవాళ్ళు, మీకంటే దేవుడికి బాగా ఇచ్చేవాళ్ళు, మీకంటే భక్తిగా బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో వారితో సహవాసం చేయండి. మీకంటే ఏమాత్రం కొంచెం తక్కువైనా అలాంటి వారితో మీరు సహవాసం చేస్తే మీరు కూడా ఇంకా అంతకంతకు పతనం అయిపోతారు భక్తిలో. పిల్లలతో కూడా చెప్తుంటారు, చదువు ఏమంటే సహవాసం చేస్తారు ఫ్రెండ్స్, ఎవరితో సహవాసం చేయాలి? మీకంటే బాగా ఎవరు చదువుతారు చూడండి, మీకంటే బాగా చదివే పిల్లలతో సహవాసం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకున్నటువంటి డౌట్స్ ఏమంటే వాడు క్లారిఫై చేస్తాడు, వాడు చదువుకోవాలి అంటాడు, కూర్చోవాలంటాడు, టైం వేస్ట్ చేయొద్దు అంటాడు వాడు. ఎందుకంటే వాడు నీకంటే కూడా వాడు జ్ఞానవంతుడు కనుక, నీకంటే కూడా విషయం బాగా తెలిసిన వాడు కనుక. ఇక్కడ యెహోషాపాతు చాలా భక్తిపరుడు, ఎవరితో సహవాసం పెట్టుకున్నాడు? ఆహాబుతో సహవాసం పెట్టి. ఇది మొదటి తప్పు. రెండు అతిపెద్ద తప్పు ఏంటి చెప్పమంటారా? ఇక్కడితో బుద్ధి రాకుండగా ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కొడుకు కూడా వచ్చాడు అధికారంలోనికి. ఆడి పేరు ఏంటి? ఏమండి వాడి పేరు 20వ అధ్యాయం చూడండి, అహజ్యా. మీరు 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు దినవృత్తాంతం 2వ గ్రంథం ఈ 35 వచ్చిన 20వ అధ్యాయం 35 వచనంలో, ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గము. అమ్మో చూసారా, ప్రారంభమేమో ఎంత బాగుంది, యెహోషాపాతుకు దేవుడు సహాయకుడు అని చదువుకున్నాం మనం 17వ అధ్యాయంలో. చివరికి వచ్చేసరికి 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు తన గురించి? ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహం చేసెను అన్నాడండి. ఎందుకయ్యా నువ్వు వాడితో స్నేహం? ఆడి తండ్రే మంచోడు కాదు, వీడు ఇంకా దుర్మార్గుడట. ఎవరు? ఆహాబు కొడుకైన అహజ్య. అతనితో ఆడితో సహవాసం చేసి పోయే ప్రాణాలను ఏదో త్రుటిలో తప్పించుకొని వచ్చావు. ఇప్పుడు వాడికంటే దుర్మార్గుడైనటువంటి అహజ్యతోనూ స్నేహం చేస్తున్నావు. తర్షీషుకు పోదగిన ఓడలు చేయించాలనుకొని స్నేహం చేస్తే మొత్తానికైతే ఆ ఓడలు చేయించారట. 37వ అప్పుడు మారేషా వాడును దోదాహు కుమారుడు ఎలియాజరు, నీవు అహజ్యతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయును, దేవుడు నీ పనులను పాడు చేస్తాడు యెహోషాపాతు అని చెప్పగానే ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండగా బద్దలైపోయాయట. ప్రారంభంలో అతని గురించి మనం చదువుకున్న మాట ఏంటంటే యెహోషాపాతు గురించి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగింది అన్నాం. చివరికి వెళ్ళేటప్పుడు చూసారా, అన్ని నష్టాల్లోనికి వెళ్ళిపోయాడు, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లోనికి వచ్చాడు. కారణం వల్ల మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. ఏం అర్థమైందో తెలుసా? ఇక్కడ సహవాసం, స్నేహం. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? 1 కొరింథీ పత్రిక 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఇక్కడ యెహోషాపాతు ఆహాబుతో సహవాసం, ఇక్కడ యెహోషాపాతు అహజ్యతో సహవాసం చెడిపేసింది. దానికి ఫలితంగా ఐశ్వర్యం నష్టం, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ దేవుడు చెప్పటంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. మీ జీవితంలో కూడా ఒక్కసారి మీరు చిన్నదే కదా, ఏమంటే ఈ చిన్నవే కదా అని మీరు అనుకుంటే అవే మీ ఆత్మీయంగానో భౌతికంగానో మీ పతనానికి అవే కారణమవుతాయి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి సౌలు జీవితం మీరు చూస్తే, సౌలు ప్రారంభంలో చాలా విధేయతగా ఉన్నాడు, మీకు తెలుసు కదండి.
ప్రారంభంలో చాలా విధేయతగా ఉన్నాడు, కానీ ఒకానొక సమయంలో విధేయతకు బదులు అవిధేయతను చూపించాడు, అంతే రాజుగా తొలగిపోయాడు. ఆ తర్వాత దావీదు జీవితం కూడా మీరు చూస్తుంటే దావీదు జీవితంలో కూడా దేవుడు శిక్ష వేశాడు. ఎందుకు? దావీదు జీవితంలో చేసినటువంటి పాపం, బత్షెబతో చేసిన పాపం. ఆ తర్వాత దావీదు జీవితం 2 భాగాలుగా చేసుకోవాలండి. దావీదు జీవితం 2 భాగాలు. ఒకటి బత్షెబతో పాపం చేయకముందు ఆయన జీవితం, పాపం చేసిన తర్వాత ఆయన జీవితం. పాపం చేయనంత వరకు జీవితం చాలా బాగుంది, చాలా ఎదిగాడు. పాపం తర్వాత చాలా పతనం అయిపోయాడు దావీదు. ఆయన జీవితంలో సంతోషం లేదు తెలుసా? తర్వాత దావీదు జీవితంలో సుఖం లేదు, నెమ్మది లేదు, వేదన, రోదన, కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, చాలా తలపోటు. ఎంత ఎత్తుకి ఎదిగాడు దావీదు. తను చేసిన ఒక పొరపాటు, సౌలు అవిధేయత, దావీదు చేసిన పాపం. సంసోను గురించి చదువుతున్నప్పుడు మీరు చూడండి, సంసోను జీవితంలో మనం చదువుతున్నప్పుడు చాలా బలవంతుడు, కానీ సంసోను కూడా చేసిన పని ఏంటంటే, మొదటి కీర్తన మనం చదువుకుంటే చూసారా ఏంటి? దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దంటే దుష్టుల ఆలోచన చెప్పుని నడిచాడు. ఎవరు? సంసోను. పాపుల మార్గమున నిలవద్దు అనంటే వాళ్ళతోనే నడిచాడు. అపాసకులు కూర్చుని చోట కూర్చోవద్దంటే వాళ్ళ మధ్యనే కూర్చున్నాడు. ఫలితంగా సంసోను జీవితం ఏమైంది? బాగా ఎదిగిందా, పడిపోయిందా? పతనం అయిపోయింది. ఇలా మీరు చరిత్రను మీరు చదువుతున్నప్పుడు చేసిన సహవాసాలు, దుష్ట సహవాసాలు, తప్పుడు సహవాసాలు, భక్తిహీనుల సహవాసాలు, చేసేటువంటి చిన్న చిన్న తప్పుడు పనులను మీరు అనుకుంటున్నారేమో, అవి ఎంత ఎత్తుకు ఎదిగిన వాడినైనా కుప్ప కూల్చేస్తాయి. చిన్నదే కదా అని మీరు అనుకోకండి. ఈరోజు చాలామంది భక్తి జీవితాన్ని చాలా గొప్పగా ప్రారంభిస్తారు. ఎంత గొప్పగా ప్రారంభించారో అంత గొప్పగా ఎందుకు ముగించలేకపోతున్నారు? చాలామంది చెప్తుంటారు, నాతో చెప్పినప్పుడు, అన్న నేను స్టార్టింగ్లో ఎక్కడైనా వచ్చేవాడిని అన్న అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రావట్లేదని అర్థం అనమాట. మరి అప్పుడు ఎక్కడైనా వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు? పతనం అయిపోయావు అనమాట. ఒకప్పుడు అందరికంటే ముందు నేనే ఉండేవాడిని అంటే నాకు అర్థమైపోయింది, అంటే ఇప్పుడు వెనకాల వస్తున్నావు అనమాట. మరి అప్పుడు అందరికంటే ముందు ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు వెనకబడిపోయావు? అప్పుడు అందరికంటే ముందు నేనే ఇచ్చేవాడిని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు అనమాట. నువ్వే చెప్తున్నావు ఒకప్పుడు చాలా బాగున్నానని, ఇప్పుడు పతనం అయిపోయావు. ఎక్కడ నీ పతనం ప్రారంభమైంది ఒక్కసారి నువ్వు ఆలోచించు. మరలా తిరిగి లేవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నువ్వు లేస్తావని, నిన్ను లేపాలన్న ఆలోచనతోనే ఈ మాటలను నీ ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ మాటలను నీ చెవికి వినిపిస్తున్నాడు. మారే వాళ్ళు ఉన్నారు మీలో, విని ఆలోచించి సరిచేసుకునే వాళ్ళు ఉన్నారు మీలో. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే నన్ను మీ మధ్యకి తీసుకొచ్చాడు, మీ ముందు నిలవబెట్టాడు, మాట్లాడించాడు. వాళ్ళు ఎవరో దేవునికి తెలుసు. ఎవరు లేరని మాత్రం అనుకోకూడదు, ఉన్నారు. వాళ్ళెవరో మీరే ఎందుకు కాకూడదు? మీరెందుకు కాకూడదు చెప్పండి. కనుక ఒక్కసారి ఆలోచించండి, లోపాలు ఎక్కడున్నాయో ఆలోచించండి. లోపాలను సరిచేసుకొని మరలా ఒకవేళ పతనావస్థలో ఉంటే మరలా నిలబడటానికి దేవుని మాటల చేత ప్రయత్నం చేయండి. ఆ సహవాసాలు మానుకోండి, భక్తులతో సహవాసం చేయండి. ఈ లోకంతో వద్దు. ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అయిపోతాం. ఈ లోక స్నేహం అంతే కదా. ఈ లోకస్తులతో స్నేహం అంటే ఈ లోక స్నేహం దేవునికి వైరం. దేవునితో సహవాసం చేయండి. ఒక అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కదా, ఒక హానోకు దేవునితో నడిచాడు. ఎంత బాగుంది చూసారు ఆ మాటలు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు. అలానే నువ్వు కూడా దేవునితో నడువు, నీవు కూడా దేవునితో సహవాసం చేయి, క్రీస్తుతో సహవాసం చేయి, సంఘ సహవాసంలో ఉంటే నిన్ను కూడా దేవుడు దినదిన ప్రవర్ధమానముగా నీ ఆత్మీయ జీవితంలోనూ భౌతికంగానూ అన్ని విషయాలలో దేవుడు నిన్ను కూడా వర్ధిల్లింప చేస్తాడు అని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం చాలా అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట సత్యము అని, సత్యాన్ని సరిగా విభజించి మీ పిల్లలకు బోధించాను అని నమ్ముతున్నాను. ఏదైనా మీ పిల్లల ఆలోచనలో, వారి జీవితాలలో మార్పు రావాలనే మీ పిల్లలకి మాటలు చెప్పాము తప్ప ఏ ఒక్కరిపైన వ్యక్తిగతమైనటువంటి కోపం, పగ ఏమీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఈ రోజుతో మరలా నాయన మీ పిల్లల మధ్యలోంచి నేను వెళ్ళిపోతాను.
మరల ఎప్పుడో నాకెందుకు ఈ పిల్లల మీద కోపం, ఈ పిల్లల మీద నాకెందుకు ద్వేషం? కనుక మీరు రాయించిన మాటలు వాళ్ళ ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు, ప్రతిదీ ఏది దాచుకోకుండా మీ పిల్లల ముందు పెట్టాను, విన్నారు, ఆలోచిస్తున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. స్థానికంగా నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బేగంపేటలో ఉన్న రైస్ సెంటర్లో ఉన్న మీ బిడ్డలందరి కోసం, అన్ని కుటుంబాల కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. మంచి మనసు ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా మీకోసం నాయన మీ పిల్లలు ప్రయాసపడటానికి వారి శక్తిని, బలాన్ని ఇవ్వండి. అలానే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఈ స్థలంలో జరగటానికి కారణమైన సంఘ కాపరి గారు నాయన, మీ కుమారుడు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు అయినా నిజంగా తనకిచ్చినటువంటి మంచి మనసును బట్టి చాలా సంతోషపడుతున్నాను. తన్ను, తన కుటుంబం, తన పరిచర్య, సంఘాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి రేపటి దినాన కర్నూలు జిల్లాలో జరగనైన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు మహిమకరంగా జరిగించండి, మా ప్రయాణాలు తోడుగా ఉండండి. ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ వెళుతున్న మీ పిల్లలు క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.